యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞార్థము అంటే ఇతరుల కొరకు, సమాజం కొరకు ఎటువంటి ఫలాపేక్ష సంగము లేకుండా నిష్కామంగా అని అర్థము. చేసే కర్మలు కాకుండా ఇతర కర్మలని చేయడం వలన మానవుల కర్మ బంధనములలో చిక్కుకుంటారు. కాబట్టి ఓ అర్జున, నీవు కూడా ఎటువంటి ఆసక్తి అనురక్తి లేకుండా నీ విధిని నీవు నిర్వర్తించు. అప్పుడు నీకు కూడా ఎటువంటి బంధనములు అంటవు. ఈ శ్లోకంలో యజ్ఞము అంటే మనము సామాన్యంగా వాడుకునే అర్థము కాదు. మనము యజ్ఞం అంటే అగ్నిహోత్రము, దాని చుట్టూ ఋత్విక్కులు కూర్చుని అందులో సమిధలు వేయడము, వేద మంత్రములు వల్లించడము, ఆహుతులు సమర్పించడము, దానిని ఒక క్రియగా చేయడము. కానీ ఇక్కడ యజ్ఞము అంటే ఏ కర్మ అయినా లోకహితము కొరకు స్వార్థమును వదిలిపెట్టి శ్రద్ధతో భక్తితో నిష్కామంగా ఒక భగవతారాధనగా చేస్తే దానిని కూడా యజ్ఞము అని అంటారు. పైన చెప్పబడిన యజ్ఞయాగములు చాలా వ్యయంతో కూడినవి. కానీ ఈ యజ్ఞమునకు ఎటువంటి ఖర్చు లేదు, ఎవరైనా చేయవచ్చు. పైన చెప్పినట్టు ఏ కర్మ చేసినా దానికి లభించే ఫలము బంధనములు కలగజేస్తుంది అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే సాధారణంగా మానవులు పూజలు చేసినా వ్రతము చేసినా ఏదో ఒక ఫలితము కోరుకుంటూనే చేస్తారు, కానీ ఊరికే చేయరు. ఆ కర్మల వలన పుణ్యం వస్తుంది, కానీ ఆ పుణ్య ఫలమును అనుభవించడానికి మరొక జన్మ తప్పదు. అందుకని అసలు పూజలు వ్రతాలు చేయకుండా ఉంటే సరి అని కొందరు అనుకుంటూ ఉంటారు. అది తప్పు అని చెప్పాడు పరమాత్మ. సకామంగా ఫలమును కోరి చేస్తేనే ఆ కర్మ బంధనములు కలగజేస్తుంది. నిష్కామంగా పరహితము సమాజహితం కోరి చేసే కర్మ ఏ పని చేసినా అది పరమాత్మకు చేసే పూజ అనే భావనతో చేసే కర్మ ఎటువంటి బంధనములు కలగజేయదు. క్లుప్తంగా చెప్పాలంటే ఆసక్తితో ఫలము కోరి చేసే కర్మ బంధనములు కలగజేస్తే, నిరాసక్తంగా ఏ ఫలము కోరకుండా వచ్చిన ఫలమును పరమాత్మకు అర్పిస్తే ఆ కర్మ అతనికి ఎటువంటి బంధనములు కలిగించదు. కర్మయోగంలో ఈ యుక్తిని పాటిస్తే ఏ కర్మ చేసినా ఎటువంటి బంధనములు కలగవు. అప్పుడు ఏ కర్మ చేసినా అది భగవంతుని ఆరాధన అవుతుందే తప్ప బంధనము కాదు. అటువంటి కర్మలు మనసును నిర్మలం చేసి మోక్షానికి మార్గం చూపుతాయి. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మనము ఏ పని చేసినా అది చదువు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ ఏది చేసినా ఒక యజ్ఞంలాగా చేయాలి. యజ్ఞం అంటే శ్రద్ధతో చేసే కర్మ, భగవంతుని పరంగా చేసే కర్మ. దీనిని యజ్ఞము అని అంటారు. కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధతో భగవంతుని పరంగా ఫలితాన్ని ఆశించకుండా ఆ పని నేను చేస్తున్నాను అని ఆసక్తి లేకుండా సమాజ హితం కోరి చేస్తే ఆ కర్మ యజ్ఞముతో సమానము. దాని వలన ఎటువంటి బంధనములు కలగవు. అలా కాకుండా ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇది నేను చేస్తున్నాను, ఈ పని నేను తప్ప వేరే ఎవరూ చేయలేరు, ఈ పనికి కర్త కర్మ క్రియ అంతా నేను అనే అహంకారంతో చేస్తే ఆ పని తప్పకుండా బంధనాలను కలగజేస్తుంది. ఆ పని చేసిన మానవుడు బంధనములతో చిక్కుకుంటాడు. కాబట్టి అర్జున, నీ కర్తవ్య కర్మను ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్తవ్య నిష్ఠతో ఫలితము భగవంతునికి అర్పించి చేస్తే ఆ కర్మ ఎటువంటి బంధనములను కలగజేయదు అని హామీ ఇచ్చాడు భగవంతుడు. ఇక్కడ ఆసక్తి, సంగమము అంటే ఈ పని నేను చేస్తున్నాను, ఈ ఫలితము నాది అనే భావన. యజ్ఞము అంటే శ్రద్ధతో చేసే ఏ పని అయినా యజ్ఞమే. ఏ పని చేసినా త్యాగ బుద్ధితో చేయాలి, కానీ స్వార్థ బుద్ధితో చేయకూడదు. స్వార్థ బుద్ధితో చేస్తే బంధనములు తప్పవు. కాబట్టి మానవుడు ఏ పని చేయకుండా ఉండటం కన్నా అన్ని పనులు నిస్వార్థంగా కర్తవ్యతా బుద్ధి లేకుండా నిష్కామంగా భగవంతుని పరంగా చేస్తే అతనికి ఏ బంధనాలు కలగవు. ఇందులో మరొక సూక్ష్మము కూడా ఉంది. చూడటానికి ఒకటే కర్మలాగా కనిపించినా ఆ కర్మ సంగరహితంగా ఫలాపేక్ష లేకుండా భగవంతుని పరంగా ఉపకార బుద్ధితో సమాజ శ్రేయస్సు గురించి చేస్తే బంధములను కలిగించదు. అదే కర్మ స్వార్థం కోసము ఫలితాన్ని ఆశిస్తూ ఆసక్తితో చేస్తే అది బంధనములు కలగజేస్తుంది. కాబట్టి మానవులు తాము చేయబోయే కర్మల యొక్క స్వభావమును తెలుసుకొని కర్మలు చేయాలి.
కేవలం భగవంతుని కొరకు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సమాజ హితం కొరకు ఉద్దేశించబడిన కర్మలే శ్రేష్టములు. ఆ కర్మలు ఎంత చిన్నవైనా పెద్దవైనా ఏ ఫలితం ఆశించకుండా వాటిని భగవతారాధనగా చేస్తే అదే ఒక మహాయజ్ఞంగా మారిపోతుంది. చేసిన వారికి శ్రేయస్సును కలగజేస్తుంది. అదే స్వార్థ బుద్ధితో చేసే కర్మలు బంధనకారకములు. అందుకే మనము ఏ పని చేసినా దానిని పరమాత్మకు అర్పించాలి. ఆ పనికి ఏ ఫలితం వచ్చినా దాన్ని పరమాత్మ యొక్క ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే ఏ చిక్కు ఉండదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే కృష్ణుడు అర్జునుడితో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నేను చేస్తున్నాను అనే భావనను విడిచిపెట్టి అది తన విద్యుక్త ధర్మం అని యుద్ధం చేయమన్నాడు, కానీ హింస చేయమనలేదు. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవేష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితంగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు, ఈ యజ్ఞములు మీకు కామధేను వలె కోరిన కోర్కెలనెల్లా తీర్చును అని చెప్పాడు. ఈ సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు ప్రజలను సృష్టించాడు. వెంటనే వారు చేయవలసిన కర్మలను సృష్టించాడు. వాటిని యజ్ఞములు అన్నారు. ఈ యజ్ఞముల ద్వారా అంటే కర్మల ద్వారా వృద్ధి చెందండి అని ప్రజలను ఆదేశించాడు. ఈ యజ్ఞములు మీకు సకలమైన కోరికలు తీరుస్తాయి. ఈ యజ్ఞములు కామధేనువు లాంటివి అని చెప్పాడు. దీనికి సాధారణంగా అర్థం చెప్పుకోవాలంటే, ఏ వ్యక్తి అయినా పుట్టగానే వాడు చేయవలసిన కర్మ కూడా పుడుతుంది. అది మంచి కర్మ కావచ్చు, చెడు కర్మ కావచ్చు. ఆ వ్యక్తి తనలో ఉన్న గుణములను బట్టి ఆ కర్మలు చేస్తాడు. ఆ కర్మలు అతనికి కామధేను వలె తగిన ఫలితమును అంటే మంచి గాని చెడు గాని ఇస్తాయి. చేసే కర్మలను ఒక దేవతారాధన మాదిరి ఫలితం ఆశించకుండా చేస్తే ఆనందము, శాంతి కలుగుతుంది. అలా కాకుండా తమ ఇష్టం వచ్చినట్టు చేస్తే సుఖము, దుఃఖము, బంధనములు కలుగుతాయి. మానవులు సృష్టించబడినప్పుడు వారి వెంట వారు చేయవలసిన కర్మలు కూడా సృష్టించబడ్డాయి. కర్మలు చేస్తే ఫలములు వస్తాయి. ఆ కర్మ ఫలములు బంధనములు కలిగిస్తాయి. ఆ కర్మ బంధనములలో చిక్కుకోకుండా ఉండే సాధనమును కూడా వేదములలో, శాస్త్రములలో వివరించబడ్డాయి. ఆ సాధనములే యజ్ఞములు. ఆ రోజుల్లో యజ్ఞములను వేదములలో చెప్పబడిన కర్మకాండలను అనుసరించి చేసేవారు. కానీ ఈ రోజుల్లో యజ్ఞము అంటే సాటి ప్రజలకు ఉపయోగపడే స్వార్థరహితమైన కర్మ అని అర్థం చెప్పుకోవచ్చు. ఆ కర్మ కూడా భగవంతుని పరంగా చేయాలి, పరోపకారం కొరకు చేయాలి, నిష్కామంగా చేయాలి, నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా చేయాలి. ఇటువంటి కర్మలు కామధేనువులు వంటివి. కామధేనువు అంటే కోరిన కోరికలు తీర్చేది. అలాగే ఇటువంటి కర్మలు మంచి ఫలితంను ఇస్తాయి. ఇటువంటి పనులు చేయడం వలన ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అనేక దుఃఖముల నుండి విముక్తి కలుగుతుంది. మానవులలో నైతిక విలువలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ముఖ్యంగా మనసుకు శాంతి కలుగుతుంది. ఈ రోజుల్లో ఎంత ఆస్తి, అంతస్తు, హోదా, పదవి ఉన్నా ప్రతివాడికి మనశ్శాంతి కరువవుతూ ఉంది. అనేక అక్రమాలు చేసి అవస్థలు పడి సంపాదించిన ధనము అంతా మనశ్శాంతి కోసము ఖర్చు పెడుతున్నారు. ధర్మపరంగా నిష్కామ కర్మలు ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వ భావన లేకుండా చేస్తే మనశ్శాంతి దానంతరదే లభిస్తుంది. మనశ్శాంతి కోసము ఎక్కడెక్కడో బతికిన బాబాల చుట్టూ తిరగనవసరం లేదు. ఇక్కడ కర్మలు, యజ్ఞములు అంటే ఇదివరకు అధ్యాయములలో చెప్పబడిన నిష్కామ కర్మ, నిస్వార్థ కర్మ, కర్తృత్వ భావన లేని కర్మ అని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.